గార్లిక్ మసాలా రైస్ చెప్తున్నాను కదండి. తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. హాట్గా స్పైసీగా ఎంతో ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. లంచ్ బాక్స్లోకి అలా ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఈ విధంగా తెల్లగడ్డలన్నింటినీ క్లీన్గా ఒలుచుకునేసి ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి. అలాగే ఒక చిన్న రోల్ ఉంటే ఈ విధంగా తీసుకునేసి ఈ తెల్లగడ్డలన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. మరీ అంత పేస్ట్ అవసరం లేదు. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకునేస్తే సరిపోతుంది. ఈ విధంగా దంచి పక్కన పెట్టుకున్న తెల్లగడ్డ పేస్ట్లో 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్, ఇలా వీటన్నింటినీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకునేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకునేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకునేసేయండి. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసేయండి. 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, ఇలా వీటన్నింటినీ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. కొంచెం నీళ్ళని ఈ విధంగా కూడా వేసుకునేసి ఫుల్గా కూడా ఈ మసాలాని ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి. ఇలా ఈ మసాలాని ఆయిల్లో ఒక 2 నిమిషాలు అనేది బాగా వేయించేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక అర నిమ్మకాయ రసాన్ని పిండుకునేద్దాము. ఇలా పిండుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఆయిల్లో వేయించేసుకోండి. ఇలా ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఈ మసాలాలో వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి ఈ మసాలాని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకునేసి మిక్స్ చేసుకునేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ మసాలా రైస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. గార్లిక్ అనేది మన శరీరానికి చాలా మంచిది కదా. అలాంటప్పుడు పిల్లలకి గార్లిక్ డైరెక్ట్గా ఇస్తే తినరు. ఇలా రైస్ని మనం చేసి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తినేస్తారండి.